హై వ్యూవర్స్, ఈరోజు షేర్ మార్కెట్లో పతనమైనటువంటి విధానం చూస్తే ఫస్ట్ థింగ్ నేనైతే చాలా బాధపడ్డా. షేర్ మార్కెట్ పతనమైనందుకు బాధపడ్డా. జనరల్గా రివీల్ చేయకూడదు, బట్ రివీల్ చేస్తున్నా. నేను ఈక్విటీ అన్నప్పుడు, ఆప్షన్స్ అన్నప్పుడు ఆప్షన్స్లో కాల్ కానీ పుట్ కానీ తీసుకుంటాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కాల్ అంటే మార్కెట్ పెరిగిద్ది అన్నట్టు తీసుకోవటం. దాని ఒక రకంగా లాటరీ అన్నట్టు అనుకోవచ్చు, జోదం అన్నట్టు అనుకోవచ్చు. పుట్ అన్నప్పుడు మార్కెట్ పడిద్ది అన్నట్టు మీలో ఇన్వెస్టర్లు అందరికీ తెలిసిందే. నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అంతే. రెగ్యులర్గా మార్కెట్ సంబంధించి అనాలిసిస్ చేసినప్పుడు కాల పుట్ట తీసుకుంటా 90% నా ప్రాఫిట్స్ వచ్చాయి. రీసెంట్ టైమ్స్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతున్న మూమెంట్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేసి అమౌంట్ పెడుతూనే ఉన్నా. బట్ 2-3 సార్లు పోయింది, ఇంకా 4 సార్లు వచ్చింది. అయితే మొన్న శుక్రవారం రోజు మధ్యాహ్నం 1 గంటప్పుడు మార్కెట్ చూసా. ట్రంప్కి సంబంధించిన న్యూస్ అంతా క్రాస్ చెక్ చేశా. మండే రోజు బ్లడ్ బాత్ అంతే. మార్కెట్లో పుట్ ఆప్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈజీగా 10 టైమ్స్ ప్రాఫిట్ వచ్చిందని అనుకున్నాను. ఇమీడియట్గా నా దగ్గర ఉన్న అమౌంట్ చెక్ చేశాను. ఆల్రెడీ క్రెడిట్ కార్డులు కట్టాల్సినవి, ఈఎంఐలకి సంబంధించిన డబ్బులే లేవు. దానికి ఫ్రెండ్ అడిగి 20,000 డబ్బు తీసుకొని నీకు 10th లోపు ఇస్తాను నేను చెప్పేసి ఆ డబ్బులతో ఈఎంఐలో కట్టేసుకున్నాను. ఇక నా దగ్గర ఏం మిగిలాయంటే క్రెడిట్ కార్డులు మిగిలే, బ్యాలెన్స్ వచ్చేసి 100-200 ఇలా ఉండిపోయాను. సరే, నాదొక ప్రిన్సిపల్ అనమాట. అదేంటంటే నువ్వు లాటరీ పెట్టు, జోదం పెట్టు, లేదన్నప్పుడు ఇదిగో ఈ ట్రేడింగ్ అయినా సరే అప్పు చేసిగా ఏది చేయకూడదు. దాన్ని మా ఫ్రెండ్ ఉంటాడు, వాడికి ఫోన్ చేసి చెప్పా, అరే మండే రోజు బ్లడ్ బాత్ ఎదురా, మార్కెట్ భయంకరంగా పడిపోతారా, డబ్బులు ఏమంటే పుట్ ఆప్షన్ తీసుకోరా అని చెప్పాను. వాడు అన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఉంటే నేను పెడతాను అన్నాడు. సేమ్ నాదేదే పరిస్థితిరా అన్న. దాని వాడు వచ్చేసి ఆల్రెడీ కాల్ మీద పెట్టున్నాను, 20,000 ఉన్నాయి, సో లాక్ అయి ఉన్నాను. సరే, అంత క్లారిటీగా ఎలా చెప్తున్నాం మండే రోజు బ్లడ్ బాత్ అని చెప్పేసి అంటే ఒకటే చెప్పా, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్లని భయభ్రాంతులకు గురి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఉన్నటువంటి ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని వాళ్ళ డబ్బులు వెనక్కి తీసుకోమన్నట్టుగా వాళ్ళ బ్రెయిన్ చెప్తుంది. ఖచ్చితంగా మండే రోజు భయంకరంగా వాళ్ళ దగ్గర షేర్లు అమ్ముకుంటా పోతారు చూడు అని చెప్పేసి చెప్పా. సరే చూద్దాం కానీ ఎన్ని పాయింట్లు పడిద్ది అన్నాడు. నేనైతే నిఫ్టీ 300 పాయింట్రా, సెన్సెక్స్ వచ్చేసి ఈజీగా 1100 పాయింట్రా అని చెప్పా. బాబోయ్, ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవడంతోనే అసలు సెన్సెక్స్ వచ్చేసి 3000 పాయింట్లు చిల్లరా, నిఫ్టీ వచ్చేసి 900 పాయింట్లు 1000 పాయింట్లు చిల్లరా. షాక్ అసలు నేను చూసి చూడగానే అసలు మార్కెట్ ఓపెన్ అవుతుందని అంత ఉంది. మొన్నగానే నేను పెట్టుంటే 10,000 కనుక పెట్టుంటే ఈరోజు 2 లక్షలు వచ్చింది నా ప్రాఫిట్. ఇంతే, ఏం చేయలేం. సో జోదం అంటే ఇంతే, పేకాట అన్నా కానీ లాటరీ అన్నా కానీ ఏదైనా ఇంతే. ఫస్ట్ అది అలవాటు చేసుకోకూడదు. సో ఇదంతా ఎందుకు చెప్పాను, ఈరోజు ఈ షేర్ మార్కెట్లో డబ్బు పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఇదే, ఇట్ జస్ట్ లైక్ గ్యాంబ్లింగ్. ఒకవేళ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు కనుక షేర్లు కనుక అమ్ముకోకుండా ఉన్నట్టయితే వాటి వాల్యూ ఒకవేళ డౌన్ అయినా సరే ఖచ్చితంగా 1 మంత్ తర్వాత, 2 మంత్ తర్వాత, 3 మంత్స్ తర్వాత రికవర్ అవుతుందండి. ఈరోజు మన మార్కెట్లో ఎన్ని లక్షల కోట్ల ఆవిరైనా కూడా రఫ్గా చెప్పలేకపోతున్నారు. అమెరికా అయితే అసలు ఏకంగా $1 ట్రిలియన్ ఆవిరైపోయింది. ఆస్ట్రేలియా ఏంటి, దక్షిణ కొరియా ఏంటి, తైవాన్ ఏంటి, ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మన జపాన్ ఏంటి, జపాన్లో అయితే ఏకంగా మార్కెట్ క్లోజ్ చేసి పెట్టుకున్నారు కాసేపు అయితే. ఈవెన్ మన దగ్గర కూడా ఇంకొక 50 పాయింట్లు కనుక పడిపోతే ఇక్కడ కూడా క్లోజ్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ ట్రేడింగ్ అన్నప్పుడు ఏమాత్రం అన్న అబ్నార్మల్గా ఉన్నాయి అనుకోండి ఆపుతాడనమాట. అది ఈరోజు ఇక్కడ ఆపుతారని అనుకున్నా, బట్ ఆపలేదు. సో విషయం ఏంటి, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ట్రంప్ వచ్చేసి ఏం చేశాడంటే ఇన్నాళ్ళు అమెరికా నుంచి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారో వస్తువులని వాళ్ళు భారీగా ట్యాక్సులు వేస్తూ ఉన్నా ట్రంప్ సైలెంట్గానే ఉండి మిగతా దేశాల నుంచి ఏవైతే అమెరికాలోకి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి అంత ట్యాక్స్ వేయలేదు అతను. ఇప్పుడేంటి, దాన్ని ఏమనాలి, దెబ్బకి దెబ్బ చెల్లు అన్నట్టు మీరు మా మీద భారీగా ట్యాక్స్లు వేస్తున్నారు. దాంతో అమెరికా నుంచి ఏదైనా ప్రొడక్ట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే అక్కడ కొనాలి అనుకున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపట్ల, ఒకవేళ చూపుతున్నారన్నప్పుడు మొత్తం హై క్లాస్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు మేమేం చేస్తాం, మీ ప్రోడక్ట్లు ఏవైతే వాటి మీద మేము ట్యాక్స్లు వేస్తాం. ఎందుకు, మా వాళ్ళు ఇబ్బడిముబ్బడిగా మీ వస్తువులు కొంటున్నారు. అదే వస్తువులు మా దగ్గర తయారు చేయొచ్చు, కానీ మీ దగ్గర చౌక్ కదా, దాంతో మా దగ్గర అవి తయారు చేసినప్పుడు కాస్ట్ ఎక్కువ పడింది కొనరు. ఇప్పుడు మీ దగ్గర చౌకగా ఉన్నటువంటి వస్తువుల మీద ట్యాక్స్ వేస్తే ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అవుతాయి. దెన్ ఆ రేటు కనుక మా దగ్గర కనుక వచ్చేటట్టు కనుక ఉంటే మేమే తయారు చేస్తాం. లేదు ఆ రేటుకి మా వాళ్ళు కనుక తీసుకున్నారు అనుకోండి, ఓకే ఫైన్, బట్ ఇంతకుముందు కంటే తక్కువ తీసుకుంటారు. మీకు అర్థమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలలో కన్నా ఎక్కువ జనాభా ఉన్నప్పుడు మన భారతదేశం, తర్వాత చైనా, కానీ వరల్డ్ మొత్తం మీద అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకునే దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా.
ఆ వస్తువు ఈ వస్తువు లేదు, అన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకునేది అది. సో ముబ్బడిగా అది ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకటి అక్కడ చెత్త పోగవుతుంది, అండ్ డబ్బు వచ్చేసి వాళ్ళ డబ్బు అంతా విదేశాలకు వెళ్ళిపోతూ ఉంది. ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ట్రేడ్ డెఫిసిట్ అన్నప్పుడు ఏంటంటే నేను నీ దగ్గర 10 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నా, నువ్వు నా దగ్గర వచ్చేసి 5 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నావు. అప్పుడు వచ్చేసి ఎలాగా నువ్వు 5 రూపాయలు ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నావు, నేను 5 రూపాయలు వచ్చేసి ఒక రకంగా ట్రేడ్కి సంబంధించి నాకు సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నట్టే లెక్క. అంటే సింపుల్గా ఏం చెప్తానంటే నువ్వు ఎంతైతే ఇంపోర్ట్ చేసుకున్నావో అంత మొత్తంలో ఎక్స్పోర్ట్ కనుక చేయగలిగితే బాగానే ఉంటుంది. అదర్వైజ్ ఏమైంది, నీ డబ్బు అంతా మిగతా దేశాల దగ్గర ఉంటూ ఉండిద్ది అనమాట. సో సింపుల్ లాజిక్ ఇది. మొత్తం మీద కూడా నేను చెప్తే ఒక ట్రేడ్ అనలిస్ట్గా చెప్పలేదు, ఎక్స్పర్ట్లా చెప్పలేదు, ఒక నార్మల్ జర్నలిస్ట్గా, ఒక కామన్ మ్యాన్గా స్టార్టింగ్ నాదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పే ఓవరాల్ మార్కెట్ వచ్చేసి ఏంటంటే అడ్డదిడ్డగా ట్యాక్సులు పెంచడం. అంటే అడ్డదిడ్డగా ట్యాక్సులు వచ్చేసి యాక్చువల్గా పెంచడం కాదు ఇది. మిగతా దేశాలు ఆ రకంగా అమెరికాకి సంబంధించి వస్తున్న ట్యాక్సులు వేస్తూ ఉంటే అరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు లేదా అని చెప్పేసి నేను కూడా వేస్తున్నా బాబు మీ దేశం మీద అని చెప్పేసి ట్యాక్సులు వేశాడు. అది కూడా మరలా ఏ దేశాలు అయితే అమెరికా వస్తువుల మీద ట్యాక్స్ ఎంతైతే వేస్తున్నాయో అందులో సగమే వేశాడు. ఇప్పుడు ఏమైందంటే రానున్న రోజులలో ఏ అమెరికా వస్తువులు అయితే మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మన వాళ్ళకి అమ్మాలనుకున్నప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉన్నాయో అవే వస్తువులు మన దగ్గర తయారు చేస్తే కాస్ట్ తక్కువ పడతాయి. అలా మన దగ్గర ఇప్పుడు వచ్చేసి కంపెనీలు పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. సో రానున్న రోజుల్లో ఇది చాలా 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 హెల్ప్ అయింది ఇండియాకి. ఇదైతే నిజం, కాబట్టి రాసి పెట్టుకోండి. అమెరికాకి సంబంధించి మేబీ ఆ గోల్డ్మెన్ సాక్స్ ఉన్నారు కదా ఫైనాన్స్ సంస్థ, వాళ్ళు చెప్తున్నారు మాంద్యంలోకి వెళ్ళబోతుందని. అదొక రీజన్ అన్నమాట. అమెరికా మాంద్యంలోకి పోతుందంటే ఫైనాన్షియల్ క్రైసిస్ రా అంటే ప్రపంచవ్యాప్తంగా కొలాప్స్ మార్కెట్లు. ఆ రోజు మన్మోహన్ సింగ్ ఇక్కడ ఉండబట్టి నిలదొక్కున్నాం మనం. అది వేరే వాళ్ళైతే మనం కూడా బ్యా అనేవాళ్ళం. సరే మనది వచ్చేసి మన సిస్టమ్ అన్నది వచ్చేసి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అంటే చాలా ప్రాక్టికల్గా ఉంటుంది మనంతా, అంటే ప్లానింగ్తో ఉంటుంది మనది. విదేశాలు అలా కాదన్నట్టు. అందుకే ఆ రోజు మాంద్యం ఉన్నప్పుడు అడ్డంగా వాళ్ళు బుక్ అయిపోయినారు. మనం అలా కాదు. రానున్న రోజుల్లో మార్కెట్లన్నీ బాగుంటాయి, మీ షేర్లు అమ్ముకోవద్దు, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా అనుకుంటే తక్కువ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. మ్యాక్సిమం వచ్చేసి ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఆటో కానీ, ఇంకా కొన్ని ఎక్స్పర్ట్ సలహా సూచనలు ఇస్తున్నారు, అవి క్రాస్ చెక్ చేసుకొని ఈక్విటీ తీసుకొని పెట్టుకోండి. అంతే తప్ప కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఈ జోలికైతే పోకుండా కొద్ది రోజుల పాటు సైలెంట్ కొట్టడం బెటర్.